ఇందు సుందరే. ఇందు నీ నుంచి ఎలాంటి రిజల్ట్ ఆశించామో అంతకంటే ఎక్కువే సాధించావే. ఇందు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా కోడలు అనిపించావు. నువ్వెంత నటించకపోతే కొమ్ములు మొలిచిన అపన్న కొండ దిగొస్తుంది. అవునిందు, అక్కడ ఏమీ జరగకపోయినా తప్పు జరిగిపోయినట్టు భలే నటించావే. మందులో ఉన్న మా వాడికి జరిగింది గుర్తు లేకపోయినా జగముండి అపర్ణను తప్పు జరిగిందని ఒప్పించి నీ వైపు మాట్లాడేలా చేశావే. ఇదంతా నా గొప్పతనం ఏం కాదొదినా, నేను పాత్రధారిని మాత్రమే. నా వెనుకుండి నడిపించిన అసలు సూత్రధారులు అత్తయ్య, మీరు. నేను పోలీస్ కేసు నుంచి బయటపడగానే మీకు ఫోన్ చేసి మంచి పని చేశాను. వెంటనే నాకు ఐడియా ఇచ్చారు. అద్భుతంగా పేలింది. మీ స్క్రిప్ట్ కి నా యాక్టింగ్ కి సరిగ్గా యాప్ట్ అవడంతో మనం ఆశించిన రిజల్ట్ వచ్చింది. అనుకున్నాను, దీని వెనక మీ హ్యాండ్స్ ఉంటాయన్న నా అనుమానమే నిజమైంది. మరి రేపు తీర్పేం చెప్తావే? ఏముంది, పెదరాయుడు తీర్పే. బాబు వల్ల నా జీవితం నాశనం అయింది కాబట్టి బాబుతో నా పెళ్లి కావాలి అంటాను. మత్తులో తప్పు చేశానో లేదో అన్న డైలమాలో ఉన్న అర్జును పెళ్లికి ఒప్పుకుంటాడేమో కాని అపర్ణ ఒప్పుకుంటుందంటావా? ఎందుకు ఒప్పుకోదు? ఇందాక తనే అందిగా పెళ్లి కావాలా ఆస్తి కావాలా అని. అడకత్తెలో పోకచెక్కలా అది అడ్డంగా ఇరుక్కుంది. ఇందు తీర్పుకు ఒప్పుకుంటే దానికి సవతొస్తుంది. ఒప్పుకోకపోతే కట్టుకున్న భర్త జైలుకు పోతాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి. పాపం అప్పన్న. ఏంటి పాపం, ట్రిప్లో నన్ను ఎన్ని ముప్పు తిప్పులు పెట్టిందో తెలుసా మీకు? భయం వేసింది, పారిపోయి వచ్చేయాలనిపించింది. కానీ బావ కోసం ఓర్చుకున్నాను. కానీ ఇప్పుడు ఓర్చుకోను. బావకి నాకు మావిడాకులు, దానికి బావకు విడాకులు. ఇంట్లో నుంచి గెంటేస్తాను. అర్జున్కి జైలు శిక్ష తప్పించడానికి నీకు వాడికి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుందేమో కాని ఆ అపర్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళదే. వెళ్ళకపోతే వెళ్ళగొడతాను. టార్చర్ అంటే చూపించి తరిమేస్తాను. ఈ ఇల్లు నాకొద్దు బాబోయ్ అనిపించి పారిపోయేలా చేస్తాను. నా బంగారు కొండ, త్వరగా ఆ పని చేవే. ఓ దరిద్రపు మొహాన్ని రోజు చూడలేక చస్తున్నా. అది ఇంటి నుంచి వెళ్ళగాని బీరువా తాళాలు నీకే ఇచ్చేస్తా. నువ్వు గాని అపర్ణ పేడని వదిలించావంటే నా ఆడపడుచు కట్నం మొత్తం వదులుకుంటాను. నా 3 వారాల నగలు నీకే ఇచ్చేస్తాను. అయితే రెడీగా ఉండొదినా, రేపే దాని ప్రయాణం. చిలుక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి దారుల వెనక అంటూ పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆహా, వెళ్ళిపోతుందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,